పంటల సాగు కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. పంటలు కొనడం చేతగాక చేతులెత్తేసిన సర్కార్ ఈ వైఫల్యాన్ని రైతులపైకే నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వరి సాగు చేయొద్దని ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటూ పిలుపునిస్తున్న సర్కార్ పెద్దలు వరికి బదులు ఏ పంట వేయాలో సూటిగా చెప్పడం లేదు. రైతులకు సరైన మార్గం చూపించకుండా మధ్యలోనే చేతులెత్తేస్తుంది కాంగ్రెస్ సర్కారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చెప్తున్న ప్రభుత్వం ఇప్పటికే పలుచోట్ల ప్రత్యామ్నాయ పంటల సాగు చేసిన రైతు పంటలు కొనుగోలు చేయకుండా ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. దీంతో ఆ రైతులకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని రైతులందరూ వరి కాకుండా మరే ఇతర పంట వేసిన పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటల సాగు కొనుగోళ్లపై సరైన ప్రణాళిక లేకపోవడమే రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా వడ్ల కొనుగోలు నుంచి తప్పించుకునే దురాలోచనే తప్ప రేవంత్ సర్కార్కు శాస్త్రీయంగా విధానమంటూ ఏదీ లేదని వ్యవసాయ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. సందర్భం ఏదైనా సర్కార్ ఏడాది నుంచే వరిపాటే పాడుతోంది. వరి వద్దు ప్రత్యామ్నాయ ముద్దంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పదే పదే పిలుపునిస్తున్నారు. సభ ఏదైనా, ప్రభుత్వ కార్యక్రమైనా, పార్టీ కార్యక్రమమైనా, అసెంబ్లీలోనూ, మీడియా చిట్చాట్లోనూ ఇలా ఎక్కడైనా వీరిద్దరూ ప్రకటనలు ఇస్తున్నారు. కష్టం తక్కువ ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారు. కానీ కేంద్రం కొనుగోలు చేయమంటుంది. అలాంటప్పుడు కొన్నవడ్లను ప్రభుత్వం ఏం చేసుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో వరి సాగు 35 లక్షల ఎకరాల నుంచి 127 లక్షలకు పెరిగిందని, అదే సమయంలో కూరగాయల సాగు 5 లక్షల ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలకు తగ్గిందని నివేదిక ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో పంటల మార్పిడి అత్యవసరమని నివేదికనిచ్చింది. మరోవైపు వ్యవసాయ శాఖ ద్వారా కూడా వరి సాగును తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారి సాగు చేయొద్దంటూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు పిలుపునిస్తోంది. వరి సాగు చేయొద్దని గుడ్డి వాదనను వినిపిస్తున్న సర్కార్ ప్రత్యామ్నాయంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ పంటల జాబితాను సిద్ధం చేయలేదు. ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుంది, ఏ పంటలకు డిమాండ్ ఉందనే విషయాలను రైతులకు వివరించలేదు. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలేమిటి స్పష్టం చేయడం లేదు. పైగా ప్రత్యామ్నాయ పంటల వల్ల నష్టం రాదనే భరోసా కల్పించాలి. ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లపై రైతులకు భరోసా మాత్రం ఇవ్వడం లేదు. ఒకవేళ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళితే ఇటు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించక, అటు సర్కారు కొనుగోలు చేయక రోడ్డా పడే పరిస్థితి ఏర్పడుతుంది. గడిచిన 2 ఏళ్ల నుంచి 6 గాలం కష్టపడి పండించిన పంటలకు అమ్ముకునేందుకు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం. కేంద్రంపై నెపన్నెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కానీ ఇవేవీ చేయకుండా వరి వద్దనడం తగదని నిపుణులు మండిపడుతున్నారు. ఇక ఎన్నికలప్పుడు ఓట్ల కోసం అన్ని పంటలకు బోనస్ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్దతు ధర, బోనస్ అటుంచి పంటలు కొనేందుకు చుక్కలు చూపిస్తోంది. మేనిఫెస్టోలో పేర్కొన్న 420 హామీల్లో పంటలకు మద్దతు ధరకు మించి బోనస్ ఇస్తామనే హామీ కూడా ఒకటి. రైతులు పండించే అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, పైగా బోనస్ కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న బోనస్ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ సంగతి దేవుడెరుగు, పంటల కొనుగోళ్లు ఎగనామం పెట్టే పరిస్థితి ఏర్పడింది. అటు వరి వద్దంటున్న సర్కార్ ఇటు ఇతర పంటలకు కూడా కొనుగోలు చేయడం లేదు. నాడు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుందని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పంటల కొనుగోళ్ల భారాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. పంటల కొనుగోలు తమ బాధ్యత కాదని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తోంది.